అవుతుందంటే మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, ఈరోజు పనికి వెళ్ళానండి, నేను అమ్మ మాత్రమే వచ్చాం. మా నాన్న ఎప్పుడు ఏం చెప్తానంటే తుంగబిళ్ళను పీకేయాలరా, లేకుంటే ఇవి మళ్ళీ పెరిగి పెద్దగా అవుతాయండి. నేను తీగలు చూపిస్తాను ఒకసారి, ఉండండి ఒక్క సెకండ్ ఉండండి. ఇలా చూడండి, ఇది మీకు క్లారిటీగా ఉందో లేదో. ఈ తీగ మళ్ళీ ఇంకో మొలక లెక్క ఎత్తి మళ్ళీ ఇంకా అది అది అయిపోతుంది, తుంగబిల్లగా మారిపోతుంది. అందుకే ఇదంతా పీకాలని చెప్తుంటారు నాన్న. నా ఫేస్ రివీల్ కోసం కానీ ఏమన్నా అడగచ్చు, నేను అనుకోవట్లేదు నా వీడియో అంతా వైరల్ అవుతుంది అది అలా అని చెప్పి, కానీ ట్రోల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఏం మాట్లాడలేదు, ఇక్కడ వాయిస్ కూడా బాగాలేదు, గాలి చాలా ఎక్కువగా ఉంది. సో నేను ఏదైనా ఒక వెబ్సైట్లో వాయిస్ నాయిస్ క్యాన్సలైజేషన్ అంటారు కదా, అది చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు. డైరెక్ట్ అప్లోడ్ చేద్దామంటే ఇంకా బెటర్, ఎందుకంటే ఇలాంటి కాపీరైట్ రాదు, ఏం రాదు అలా అన్నమాట. ఇలా చూడండి, ఇంకా ఎంత ఉంది అక్కడ, పర్లేదు. ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా తక్కువ ఉందని చెప్పాలా. ఇట్స్ ఫైన్, చేసేద్దాం. ఇప్పుడు నా పేరు అవన్నీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎంత చెప్పినా ఒకటే కదా. చాలామంది ఏమనుకుంటారు, వీడు అందరిలాగానే రా, ఎందుకు అలా ఇలా మనీ కోసం యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ పెట్టారంటే నిజమే, మనీ కోసమే, కానీ చేసే పనిని కూడా గమనించాలి కదా. నేనేమి అన్వేషణ గారు ఉన్నారు, ఆయన బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేశారు. ఆయన చెప్పిన యూట్యూబర్స్ అందరూ సెలబ్రిటీస్, వాళ్ళు ఎలాగదన్నా బిజినెస్లు వేసుకొని బతికేస్తారు. కానీ చాలామంది రైతులు ఉంటారు కదా, అంటే నేను మరీ రైతు అని చెప్పలేదు, కానీ చేస్తాను పని, మరీ తీసిపోను. వచ్చినందుకు ఒక 3 గంటలు 4 గంటలైనా పని చేసి ఇంటికి పోతా. నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ఒక రైతు ఉన్నాడు, చాలా పెద్ద రైతు. వాడు పేరు చెప్తే మళ్ళీ నేను రివీల్ అయిపోతానని చెప్పి చెప్పట్లేదు అంతే. అయినా ఇప్పటికి కూడా రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నా వాయిస్ గుర్తుపట్టడమో లేదా యూట్యూబ్ నా లొకాలిటీ వాళ్ళను రికమెండ్ చేయడమో నా వీడియోస్ అని జరుగుతాయి కూడా. సో నేను ఎవరనేది కామెంట్స్లో ఎవరైనా చెప్తే నేను లైక్ కొట్టడం కానీ ఏమైనా చేస్తాను. ఇంకా అదే విషయం ఏంటంటే, అన్వేషణ గారు బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఎలా అయినా బతుకుతారన్న, మనకి ఎందుకు చెప్పు. మన పని ఏంటి, అక్కడ ఎద్దుల బండి, మన పని ఏంది రావడం పొలానికి, పని ఉంటే పని. ఇలా తుంగబిల్ల కానీ ఇంకా ఏమైనా కూలీలు వస్తే వాళ్ళకి నీళ్ళు మోయడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. చేద్దాం అంతే, ఇంకా మరి తప్పేముంది. ఆయన పల్లవి ప్రశాంత్ ఉన్నారు కదా, అన్న చేసిన పనికి ఇప్పుడు ఏ రైతు బిడ్డ కూడా ఏ బ్లాగ్స్ పెట్టడానికి ముందుకు రావడం లేదమ్మా. నేను కూడా అదే అనుకున్నా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, కానీ వీడియో స్టార్ట్ అయ్యాక మాట్లాడుతుంటే వెళ్తూనే ఉంది వీడియో. ఒక ఆయన ఉన్నారు కదా, రామ్ ద ట్రావెలర్ అని చెప్పి, అన్నయ్య ఇప్పుడు అంటుంటారు కదా ఏమని, గో విత్ ద ఫ్లో అని చెప్పి. నేను కూడా వీడియో ఆన్ చేసిన తర్వాత మాట్లాడుతూనే ఉన్నాను ఏదో ఒకటి. సో నేను ఎడిట్ చేస్తాను, వీడియో చూసి ఒకవేళ ఎడిట్ చేసి మీకైతే పెట్టేస్తాను యూట్యూబ్లో. నేను ఫేస్ చూపించదలుచుకోలేదు ఈ వ్లాగ్ ఒకదానికి. చూద్దాం, ఒక 10 వ్యూస్ అయినా వస్తే ఖచ్చితంగా చేసేద్దాం. ఏంటి విశేషాలు, ఎక్కడి నుంచి ఏం పని చేస్తున్నారేంటి మీరు?
నాదైతే డిగ్రీ అయిపోయిందండి, రీసెంట్గానే అయిపోయింది. ఎంబీఏ ఏపీఐ సైడ్ కూడా రాశాను, ర్యాంక్ మంచిగానే వచ్చింది. ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ చూసుకోవాల్సిందే కదా. ఎందుకు బ్రో అంటే ప్రైవేట్ కాలేజెస్కి అమౌంట్ కట్టలేము, తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను కూడా అనుకున్నాను ప్రైవేట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ ఇంకా ఉన్నాయి కదా, ఆదిత్య యూనివర్సిటీ, చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు, విజ్ఞాన్ ఇలాంటి దాదాపు చేరొచ్చు. కానీ ఖర్చు అవుతుంది, ఇలాగ కన్నా 2 lakhs అలా అవ్వచ్చు కదా పర్ ఇయర్. మనం చేసే అంటే నా పేరెంట్స్ చేసే పనికి 2 lakhs వరకంగా కట్టియడం అంటే డిగ్రీ తర్వాత కూడా నాకు నచ్చలేదు. సో దానికోసం నేను ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ కాలేజ్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం, అనుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుందో లేదో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఇంకా చాలా మంచి ర్యాంక్ వచ్చింది. సరే అమ్మ వచ్చేస్తుంది, బాగుంటుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో అండి ఎందుకంటే హలో ఫ్రెండ్స్ అంటే బాగుంటుందేమో, ఏమోలేండి. నేను ఇప్పుడు ఈ వీడియోకి నాయిస్ క్యాన్సలైజేషన్ చేయకపోవచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు పొలంలో ఉన్నా కదా. ఇక్కడ 5G వస్తుంది, బాగా స్పీడ్గా ఉంటుంది, జియో 5G. ఇంటి దగ్గర నాకు 5G కనెక్షన్ లేదు. మా ఇంటి దగ్గర వరకు 5G రావట్లేదు కూడా. సో ఈ వీడియోని ఇలాగే అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూసేవాళ్ళు ఉంటే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం నాయిస్ క్యాన్సలైజేషన్ చేసి మీకు ఖచ్చితంగా పెట్టేస్తాను. అది ఉంటానండి, బాయ్.